బ్యాక్ టు న్యూస్. తురకపాలెం ఇప్పుడు ఈ పేరు అంటే హడల్, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి. ఏకంగా 30 మంది బలయ్యారు. వారి ప్రాణాలు కోల్పోవడానికి కారణాలు తెలియవు. ఎందరో వైద్య నిపుణులు ఏమీ తేల్చలేకపోయారు. గ్రామంలో ఉన్న వారిలో ధైర్యాన్ని నింపలేకపోయారు. దీంతో ప్రతి నిమిషం ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు గ్రామస్తులు. ఎవరికి తోచిన నివేదికలు వారిస్తున్నారు. అసలు ఇంతకీ తురకపాలెం మరణాల మిస్టరీ ఏంటి? ఎందుకు ఈ స్థాయిలో ప్రాణాలు కోల్పోయారు? ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి? హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మూడు నెలల్లోనే 30 మరణాలు. దీంతో తురకపాలెం గ్రామం ఒకసారిగా కూడా ఆ గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? ఈ మరణాల వెనక ఏంటి రహస్యం? ఒకసారి ఆ గ్రామంలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భాగం గుంటూరు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం. ఒక్కసారిగా అక్కడ 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 23 మంది పురుషులు, 7 మంది మహిళలు మృతి చెందారు. రాజధాని ప్రాంతంలో వైద్య రంగానికి కిల్లా అయిన గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఈ తురకపాలెం గ్రామం ఉంది. 3 నెలలుగా ఇక్కడ వరుసగా మరణాలు సంభవిస్తున్నా బయటకు అంతగా తెలియలేదు. ఒక టీడీపీ కార్యకర్త మృతితో స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు గ్రామంలోకి వెళ్లారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరూ కంగుతిన్నారు. 15 రోజులుగా ఈ మరణాల వెనుక కారణాలపైన అధ్యయనం జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే జ్వరాలు ఉన్నాయో వాళ్ళందరినీ మేము చెప్పేది ఏంటంటే, ఇంటింటికి పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ ఈ రోజున మాట్లాడాం. వెళ్ళి బ్లడ్ కల్చర్స్ తీసి వాళ్ళకి కొంత యాంటీబయాటిక్స్ ఇచ్చి కొద్దిగా సిక్గా ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రాపర్గా టెస్టులు చేపించి ఇక్కడ నుంచి, అంటే ఈ ఇన్ఫెక్షన్ కూడా చాలా రేర్, ఓన్లీ 4 రకాల యాంటీబయాటిక్సే పనిచేస్తాయి. ఒక్కోసారి అన్ని చేసినా కూడా మనం కొంతమందిని కాపాడలేం. బట్ సాధ్యమైనంత వరకు డాక్టర్స్కి ఎంతవరకు చేయగలం అవన్నీ చేస్తాం. అది ఒకటి. రెండోది, వీటి ద్వారా చనిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలనేది ఒకటి ఆలోచన. తురకపాలెంలో వైద్య రంగాల ప్రత్యేక నిపుణులు పరిశీలన చేశారు. బాధితుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. గ్రామానికి వస్తున్న నీటి సరఫరా శాంపిల్స్ పరీక్షించారు. హెల్త్ క్యాంపులు, వాటర్ టెస్టులు, శానిటేషన్, దోమలు, మలేరియా డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ అధికారులు భూమి సాయిల్ టెస్ట్ పరీక్షలు, ఇలా రకరకాలుగా పరీక్షలు నిర్వహించారు. ఎన్ని శాఖలు వచ్చినా, పరీక్షలు చేసిన రిపోర్టులు మాత్రం మరణాల వెనుక కారణాలను ఇంకా నిర్ధారణ చేయలేకపోతున్నాయి. కానీ ప్రైవేటు వైద్యులు మాత్రం మెలోడియాస్ అనే బ్యాక్టీరియా ఉందని తేల్చారు. ప్రధాన కారణం ఏంటంటే మెలియాయిడోసిస్ లో మార్టాలిటీ, డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, డిలేడ్ గా ఐడెంటిఫై అవడం వల్ల. ప్లస్ రెండో ప్రధాన కారణం మెలియాయిడోసిస్ తిరగబెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉన్న జబ్బు. మెలియాయిడోసిస్ తిరగబెట్టే అవకాశం ఉన్న జబ్బు ప్రాణాంతకమైన జబ్బు అవటం వల్ల మీరు ఆశ్చర్యపోతారు, సౌత్ ఏషియాలో ప్రతి 2 సంవత్సరాలకి కేవలం మెలియాయిడోసిస్ మీద ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ గ్రామంలో కీలకంగా వ్యవహరించాల్సిన ముఖ్య శాఖల అధికారుల మధ్య సమన్వయం లేమి స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తమ పరిధిలో ప్రయత్నం చేస్తున్నామంటూ గ్రామస్తులకు హామీ ఇస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ హాస్పిటల్స్ ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ప్రజానికానికి అందరికీ కూడా సూపరింటెండెంట్ గా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అందరూ కూడా ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, లేకపోతే మీకు కూతవేటు దూరంలో 5 కిలోమీటర్ల దూరంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది. అక్కడికి వస్తే మీకు రూపాయి ఖర్చు లేకుండా ఈ జబ్బుకు సంబంధించిన అన్ని పరీక్షలు చేసి మీకు ప్రాణాంతకం కాకుండా, ప్రమాదకరం కాకుండా మేము సేవ్ చేస్తాము. అయితే ఇవాళ ఇక్కడికి వచ్చిన చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మొదట ఆర్ఎంపీ డాక్టర్కి దగ్గరికి వెళ్ళటము, అంటే వారు కూడా మంచి వైద్యం ఇచ్చారు, అయితే టైఫాయిడ్గా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఎవరికి తెలియదు, మాకే తెలియదు ఆ జబ్బు ఏంటి అనేది ఇప్పటివరకు కూడా. అలాంటిది అది తెలుసుకోవడం అనేది కష్టమని మేము చెప్తున్నాము. బ్లడ్ కల్చర్ చేసి తప్పితే తెలియదు. సో అందుకని మేము ఇప్పుడు ఈ జబ్బు గురించి మనకు తెలిసింది కాబట్టి మీరందరూ వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి రూపాయి ఖర్చు లేకుండా ఈ జబ్బు ప్రాణాంతకం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాము. గ్రామంలో గాలి, నీరు, మట్టి అన్ని రకాల పరీక్షలు చేశారు. యురేనియం ఆనవాళ్లు ఉన్నాయని కొందరు చెప్తుంటే అలాంటివేమీ లేవని మరో శాఖ ఖండిస్తోంది. వైద్య నిపుణులు రంగంలోకి దిగారు. రిపోర్టులు చూస్తే మాత్రం అసలు కారణం అంతుచిక్కలేదనేది స్పష్టమవుతోంది.
కాగా బొడ్రాయి స్థాపన వల్ల మరణాలు అంటూ వదంతులు వ్యాపించాయి. బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గ్రామంలో కలుషిత నీటి వల్ల మరణాలు అంటూ మరో వాదన వినిపిస్తోంది. గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్య శిబిరాలు కొనసాగిస్తున్నారు. అయితే అసలు మరణాల వెనుక కారణాలేంటి? 30 మంది ఏ కారణంతో మరణించారో తెలిస్తేనే తాము ధైర్యంగా గ్రామంలో ఉండగలుగుతామని గ్రామస్తులు చెప్తున్నారు. గుంటూరు పట్టణానికి కోతపేట దూరంలోనే ఉంది తురకపాలెం. తురకపాలెంలో 3 నెలల్లోనే 30 మంది మృతి చెందారు. ఈ మృతులు ఎందుకు చెందుతున్నారనేదే ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రస్తుతం మనం తురకపాలెంలో ఉన్నాం. ఇప్పటికే గత 2 వారాల నుంచి తురకపాలెంలో గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా తిష్టవేసింది. అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఈ రోజు కూడా ఎందుకు ఈ మరణాలు సంభవిస్తున్నాయని మాత్రం మిస్టరీగా మారింది. అయితే ప్రస్తుతం మనకి తురకపాలెం గ్రామస్తులు స్థానికులు మనతో ఉన్నారు. వారు మాట్లాడున్నాం. సార్ చెప్పండి, ఏంటి ఈ గ్రామంలో అసలు ఈ 3 నెలల్లో ఏం జరిగింది? తురకపాలెంకి అసలు ఏమైంది? సడన్గా కొంతమంది ఇబ్బంది పడి హాస్పిటల్ పాలయ్యారు. అది దేనివల్ల వచ్చింది ఏంటంటే వాటర్ వల్ల అని అందరికీ అర్థమైంది. అది కొంత గ్రామపల్లి రాళ్ళు అయ్యి అన్నారు, కానీ వాటర్ వల్ల మెయిన్ ప్రాబ్లం అనేది తెలిసింది. 24 మంది దాకా మగవాళ్ళు ఏమన్నా ఉన్నారు, ఒక 7 మంది 8 మంది ఆడవాళ్ళు ఉంటారు. కలెక్టర్ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, వైద్య నిపుణులు వచ్చారు. ఇంతవాటికి ఏంది పలానా అనేది ఈ గ్రామస్తులకి ఏమి క్లారిటీగా ఏం చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే నష్టపరం జరిగినటువంటి కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం ఏం అందికపోగా అడుగుతున్నాం, కానీ చూద్దాం చేద్దాం అన్నట్టు అంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఏం సాయం చేసింది అయితే ఏం లేదు. గ్రామంలో ఒకవైపు ఏమో బొడ్రా అని ఒక వదంతులు కూడా ఉన్నాయి. వాటిపైన ఏంటి? బొడ్రా అని ఫస్ట్ లో అన్నారులే, కానీ అది కొత్తగా వచ్చినటువంటి బ్యాక్టీరియా ఒకటి వచ్చింది. ఆ మెలేడియస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఇది సంభవించిందని అందరూ అనుకుంటున్నారు. ప్లస్ వైద్య నిపుణులు కూడా నిర్ధారించారు. ఇది పూర్తి స్థాయిలో ఇంకా కంట్రోల్గా చేయలేదు, చేస్తున్నాం, ఇంకో 10 రోజులు క్యాంప్ ఉండిద్ది అంటున్నారు. కానీ పూర్తిగా ఇప్పుడు రిపోర్ట్లు అనేది ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. కొన్ని వచ్చిన వాళ్ళ వాటికి బీపీ, షుగరు, థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళకి మెడిసిన్ ఇస్తున్నారు. ఇది కాదు, పూర్తిగా అసలు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పూర్తిగా ఆ రిపోర్ట్లు అనేది అందరికి తెలియపరచాల్సిందిగా కోరుతున్నాం. మేము ప్రస్తుతానికి భయాందోళన ఏమీ లేవు, కొంచెం తగ్గుమనిగింది. కాబట్టి ఇప్పుడు వాటర్ వల్ల వచ్చిన డిసీజన్ మట్టికి కొంచెం అందరికి తెలియపరిచే విధంగా కోరుకుంటున్నాం. అందరికి తెలియపరచాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ గ్రామం వరకు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ గ్రామం వరకు కోరుకుంటున్నాం. అది సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రస్తుతం అయితే ఏవైతే ఉందో ఈ తురకపాలెం గ్రామంలో దాదాపు 100 పరీక్షలు చేసామంటున్నారు. కానీ ఆ పరీక్షలకి ఏం చెప్తున్నాయి? అంతేకాకుండా కూడా ఈ గ్రామంలో మెలోడియసిస్ అని ఒక బ్యాక్టీరియా అంటున్నారు, యురేనియం కలిసింది వాటర్ అని ఒక మాట, ఇలా రకరకాలుగా చెప్తున్నారు తప్ప కానీ ఎవరో కూడా దీనికి కారణం ఏంటనేది ఇప్పటివరకు కూడా స్పష్టంగా చెప్పట్లేదు. దీనికి పైన పూర్తి క్లారిటీగా వైద్య నిపుణులు కానీ వైద్య శాఖ అధికారులు కానీ చెప్పాలని చెప్పేసి కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఒకరి తర్వాత మరొకరు గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులను పరామర్శించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరణాలు ఎందుకు జరిగాయి, ఇక జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపైన మాత్రం స్పష్టత లేదు. దీంతో గ్రామస్తులు అసలు అక్కడ ఉండాలా, మరో ప్రాంతానికి వెళ్లిపోవాలా అనే డైలమాలో పడ్డారు. వారికి పరామర్శలు మినహా అసలు కారణాలు చెప్పి భరోసా కల్పించేవారు కరువయ్యారు. గ్రామస్తులు తమ పనుల్లో తాము తిరిగి బిజీ అవుతున్నా లోలోన మాత్రం ఆందోళన తగ్గటం లేదు. అసలు తాము తాగుతున్న నీటిలో సమస్య ఉందా, పీల్చుతున్న గాలి విషతుల్యమైందా, తమ గ్రామంలో మట్టిలోనే సమస్య ఉందా, ఇలా అనేక అనుమానాలతో క్షణమొక యుగంగా గడుపుతున్నారు. మరోవైపు చనిపోయిన కుటుంబాల పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారింది. తురకపాలెం అంటేనే ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే 3 నెలల్లోనే 30 మంది చనిపోవటమే ఇక్కడ పూర్తిగా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రస్తుతము మృతి చెందినటువంటి కుటుంబానికి మనం వచ్చాము, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడుతున్నాము. అమ్మా, ఏంటి, ఎవరు మీరు? చనిపోయిన వాళ్ళు ఏమవుతారు మీకు? ఏంటి? చనిపోయిన వారు మా హస్బెండ్ అండి. ఆయన ఫీవర్తో చనిపోయారండి. ఫీవర్ అని హాస్పిటల్ తీసుకెళ్ళామండి. ఈ రోజుకి నెల చనిపోయి. అయితే ఫస్ట్ ఫీవర్ తగ్గి ఇంటికి వచ్చి టైఫాయిడ్ అయ్యి వచ్చిన తర్వాత అన్ని తగ్గాయి. 4 రోజులు ఉన్నాడు. బయట ట్రీట్మెంట్ ఒక 4 రోజులు తీసుకున్నాడు. ఇంకా అవన్నీ అయిపోయాక ఒక ఆదివారం రోజు ఇవన్నీ తగ్గి అయిపోయాక గోడ నొప్పి అన్నాడు. గోడ నొప్పికి కూడా చేయించాము. ఒకరోజు ఆదివారం రోజు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు
ఇంకా ఉదయం హాస్పిటల్ ఆయాసంగా ఉందని హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో ఇంకా ఉదయం 11 గంటలకు వెళ్ళాం. సాయంత్రం 10 ఆర్గన్స్ అన్ని పాడైపోయినాయి, అది పాడైంది ఇది పాడైనాయి అని అందరు చెప్పారు. డాక్టర్స్ అందరు చెప్పారు. ఆ రోజు చనిపోయాడు సన్ జోసెఫ్ హాస్పిటల్లో. 49 ఉంటాయి. మీ ఆయన తర్వాత మళ్ళీ జరిగినాయి మరణాలు వర్షం జరుగుతూనే ఉన్నాయా? అంటే మా ఆయన తర్వాత కూడా జరిగినాయండి. జూలై ఆగస్టు నెలలో ఎక్కువ మరణాలు జరిగినాయండి. దాన్ని బట్టి మరి అధికారులు వస్తున్నారు, రాసుకుంటున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు, కానీ దానివల్ల యూజ్ ఏం కాలేదు. కాకపోతే మాకు పిల్లలు యజమాని కోల్పోయి ఉన్నాం కాబట్టి చదువుకుంటున్నారు పిల్లలు ఇద్దరు, పెళ్లిళ్ళు కాలేదు. మరి 5-6 నెలల దాకా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు. అటువంటి పరిస్థితులు పొదుపులు అలాంటి మా జీవనోపాధి గడవాలి కదా, అలాంటివి కూడా ఎవరు గమనించట్లేదు. అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు కానీ మా వల్ల మా వైపు ఎవరు స్పందించి ఏం చేసింది లేదు, పెట్టింది లేదు. మీకేమన్నా వైద్య పరీక్షలు చేశారా డాక్టర్? మీకు రిపోర్ట్ మెడికల్ పరంగా వైద్య శిబిరం అంతా రక్త పరీక్షలు చేశారు, అన్ని చేశారండి. కాలువలు అయితే తీయించారు. మెడికల్ పరంగా బాగానే అందినాయి మాకు. మీ ఆయన ఎందుకు చనిపోయాడు మీ హస్బెండ్ అనేది ఏమన్నా చెప్పారా? రిపోర్ట్లు అయితే చనిపోయాక వాళ్ళు చెప్పేది ఏముందండి, ఇంకా అవి ఉన్నాయే తీసుకుని రాసుకుని వెళ్ళారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఒకళ్ళిద్దరు చనిపోయినప్పుడు ఏమన్నా వచ్చి ఇచ్చేసినట్టే బాగుండేది. అందరూ పోయారు. పోయిన తర్వాత వచ్చినాక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఉన్న వాళ్ళని సంరక్షణ ఏదన్నా మంచి సెటిల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతకు మించి మాకు చనిపోయిన ఫ్యామిలీలు అందరూ మగవాళ్లే. వాళ్ళని ఏదన్నా ఆర్థిక సహాయం ఇచ్చి ఆదుకుంటే మంచిదండి. అందరి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. అది వాళ్ళలో మేము ఒకళ్ళమే అదండి. అంతేకాకుండా కూడా గ్రామస్తులు కూడా స్థానికులు ఉన్నారు, వాళ్ళతో ఏం చెప్పండి. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అయితే గ్రామస్తులు కాదండి, నేను మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అంటే ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఎమ్మెల్యే గారితో కూడా నేను పలుసార్లు వచ్చాను ఈ గ్రామానికి. వచ్చిన వెంటనే ఈ విషయాలన్నిటి మీద ప్రభుత్వం అయితే చక్కగా పనిచేసి మిగిలిన సంరక్షణ చేయడం జరిగిందండి. శానిటేషన్ విషయంలో కానీ, ఆహార భద్రత విషయంలో కానీ, వీళ్ళకి ఆరోగ్యం బ్లడ్ శాంపిల్ తీసుకోవటం విషయంలో కానీ, జ్వరాలు వగేర వగేర అనేక రోగాలతో ఉన్నటువంటి వాళ్ళను కూడా సంరక్షణ చేసి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అందించడం జరిగిందండి ప్రభుత్వం కూడా. పోతే ప్రభుత్వము భోజనం పథకం కూడా వీళ్ళకు వర్తించేలాగా చేశారు. చక్కగా చేసింది గవర్నమెంట్. ముందుగా ప్రభుత్వానికి ఒక మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి తురకపాలెం గ్రామంలో ప్రస్తుతం అయితే ప్రభుత్వం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే తిష్ట వేసి ఉంది. అంతేకాకుండా కూడా ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఆయన ఇప్పటికే ఇక్కడ పల్లెనిద్ర అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టాడు. అంతేకాకుండా కూడా ఈ గ్రామంలో ఒకవైపు మెలోడియసెస్ అనే ఒక బ్యాక్టీరియా ఉందని, మరోవైపు వాటర్లో యురేనియం కలిసిందని ఒకవైపు, మరోవైపు ఊళ్ళో బొడ్రాయి వేశారు, దాని చుట్టూ ఉన్నటువంటి గౌట్రాయి దక్షిణం వైపు ఒకవైపు ఒరిగిందని, ఇలా రకరకాలటువంటి వదంతులు వస్తున్నాయి. వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. దాంతోపాటు ఈ గ్రామంలో ప్రస్తుతం వాటర్ ఏదైతే ఉందో వాటర్ సౌకర్యం పరంగా కానీ అన్ని రకాలు కూడా ప్రస్తుతం అయితే ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది అంటున్నారు. కాకపోతే ఎవరైతే ఉన్నారో మరణాలు సంభవించినట్టు కుటుంబాలని ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. తురకపాలెంలో పరిస్థితికి సొల్యూషన్ కనిపిస్తున్నట్లే అనిపిస్తోంది. కానీ మళ్లీ పరిస్థితి మొదటికొస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీంలు వచ్చాయి, అయినా ఫలితం లేదు. మరి దీని నుంచి అధికారులు నేర్చుకున్నదేంటి? తురకపాలెం లాంటి ఘటనలు మరోసారి జరగవని చెప్పగలరా? మెడికల్ క్యాంపులు, భోజనాలు ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారమైనట్లేనా? వైద్య రంగం ఇంతలా ఉన్నా ఈ మరణాల వెనుక మిస్టరీ కనిపెట్టలేకపోతోంది. నిజంగా కారణాలు తెలియలేదా? తెలిసినా బయటికి రానియటం లేదా? అసలేం జరుగుతోంది? డెత్ల గురించి దీంట్లో మా అమ్మగారు కూడా చనిపోయి ఉన్నారు. అయితే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. తర్వాత అక్కడ గుజ్జనగూడ స్టేస్టాకి తీసుకెళ్ళాం. స్టేస్టాలో చెప్పారు చాలా ఖర్చు అవుతుందని చెప్పేసరికి మాకు స్తోమత లేక అక్కడ సాయంత్రం పూట మళ్ళీ బయలుదేరి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఆ టెస్టులన్నీ అయిపోయే లోపల తెల్లారుజామున 5:30-6 అమ్మగారు చనిపోయారు. ఒక రోజు ముందు వాళ్ళు తీసుకెళ్ళాము, తెల్లారి మళ్ళీ పొద్దున్నే కల్లా చనిపోయింది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా చనిపోవటం జరుగుతూ ఉంది. మ్యాక్సిమం దినం అయిపోయే లోపల 2 చనిపోవటం 3 చనిపోవటం జరుగుతూ ఉంది.
ఆ 35 మంది అయిపోయిన తర్వాత ఇక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దిగారు. డాక్టర్లు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ వచ్చారు. ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ, మరి కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ వచ్చారు. వచ్చి పరిశీలించి శానిటైజరు, డాక్టర్స్ని మళ్ళీ ఇంటింటికి ఇంట్లో ఎంతమంది అయితే ఉంటే అంతమంది బ్లడ్ టెస్టులు తీసుకోవటం, ఎలా ఉంది పరిస్థితి అని చెప్పని మాకు ఒక 4-5 రోజులు భోజనం ఏర్పాట్లు కూడా చేశారు. త్రాగునీరు, భోజనం ఏర్పాట్లు మొత్తం చేశారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమి లేదని అంటున్నారు. మాకు కొంచెం భయంగానే ఉంది. ఈ బొడ్రాయి ప్రాబ్లం అని చెప్పనేసి అనుకున్నాం. సరే, పోయే మరణాలు ఎట్లాగా పోతూ ఉంటే రాళ్ళు అనేది కాదు, ముందు అసలు మన ఆరోగ్యం ఎట్లా ఉంది ఏందనే దాని మీద మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పోతే మాకు వాటర్ ప్రాబ్లం, ఆ పైన ఒక కుంట ఉంది. ఆ కుంట నీళ్లు గత మే, జూన్, జూలై దాకా పెట్టారు. అది మేలో వర్షాలు పడిన తర్వాత ఆపారు. ఫిబ్రవరి, మార్చి, మే దాకా పెట్టారు. మేలో వర్షాలు పడి ఆ నీళ్ళు ఆపేశారు. అంతవరకు ఆ నీళ్ళ ప్రాబ్లం కొంత. రెండోది మాకు ఈ బ్లాస్టింగ్ ఒకటి ఉంది, కొండ బ్లాస్టింగ్ కోరియలతోటి భూమి కదిలిపోయి ఇక్కడ బోర్లు నీళ్ళు రాకుండా పూడిపోతున్నాయి. దాంతో ఇబ్బంది ఉంది. అయితే మాకు ఇప్పుడు ఇక్కడ దగ్గర 1 కిలోమీటర్ దూరంలో మున్సిపాలిటీ వాటర్ వస్తుంది. స్వర్ణాంధ్ర నగరు, జన్మభూమి కాలనీ అని చెప్పానని అక్కడ నుండి మాకు కిలోమీటర్ దూరంలో మున్సిపాలిటీ వాటర్ కానీ మాకు కూడా ఇస్తే మాకు ఇలాంటి జబ్బులు చేయకుండా, ఈ రోగాలు రాకుండా, వాటర్ ప్రాబ్లం లేకుండా అనేది ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే జిల్లా అధికారులు కానీ, అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే కానీ, అంతేకాకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా జోక్యం చేసుకొని ఏదైతే ఉందో గ్రామస్తులు పెడుతున్నటువంటి అభ్యంతరాలు, వదంతులు ఉన్నాయో ఆ దక్షిణ వైపు ఉన్నటువంటి గౌట్రాయిని కూడా సరిచేయడం జరిగింది. ఆ తర్వాత ఈ గౌట్రాయిని సరిచేయడం జరిగింది. ఆ తర్వాత గ్రామంలోనే ఈ బొడ్రాయికి ఉన్నటువంటి గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేయటం కానీ, అంతేకాకుండా 1000 బిందెలతో జలకతో స్నానం చేయటం, ఇలా రకరకాలుగా పూజలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒక మంచి వాతావరణంలోనే ఈ గ్రామం ఉందని కొంతమంది చెప్తున్నారు. కానీ ఇప్పటికే గ్రామంలో అయితే హెల్త్ క్యాంపులు ఉన్నాయి, హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతుంది. అంతేకాకుండా అన్ని రకాల సంబంధించినటువంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు కాలుష్యానికి సంబంధించి, ఒకవైపు పొల్యూషన్ కానీ, ఒకవైపు వాటర్లో యురేనియం కలిసిందని ఒకవైపు, మరోవైపు సాయిల్ ఎటైతే ఉందో ఈ భూమిలో ఏమన్నా వైరస్ ఏమన్నా ఉందని అలా సాయిల్ టెస్టులు కానీ ఇలా అన్ని రకాలుగా పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ గ్రామం హెల్త్ ఎమర్జెన్సీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అయితే హెల్త్ క్యాంపులు జరుగుతున్నాయి. ఊరు మొత్తానికి కూడా ఈ గ్రామానికి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచే వాటర్ సప్లై చేస్తున్నారు. మరోవైపు గ్రామంలో ఆహారం, భోజనాలకు సంబంధించి కూడా ఇంకా ప్రభుత్వమే సప్లై చేస్తుంది. మరోవైపు ఈరోజు జిల్లా కలెక్టర్ కూడా ఈ గ్రామంలో పర్యటించడం జరిగింది. 3 నెలల పాటు ఈ గ్రామంలో హెల్త్ క్యాంపులు కొనసాగుతాయి. వైద్యులు అందుబాటులో ఉంటారు. ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలని చెప్పేసి కూడా కలెక్టర్ కూడా ప్రకటించడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రస్తుతం అయితే తురకపాలెంలో హెల్త్ క్యాంపులు అయితే కొనసాగుతున్నాయి. ఇలా ఎన్నో అనుమానాలు, మరెన్నో భయాలతో బతుకులు వెళ్లదీస్తున్న ఈ గ్రామస్తులు భరోసా నింపేదెవరు? వారికి సమాధానం చెప్పేదెవరు? దీని ద్వారా ప్రభుత్వాలు, అధికారులు తెలుసుకున్న వాస్తవాలేంటి? ఈ గ్రామంలో చోటు చేసుకున్న మరణాలు ప్రభుత్వ యంత్రాంగానికి ఒక హెచ్చరిక లాంటివి. మరి ఈ గ్రామంలో పరిస్థితులు తిరిగి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో, మరణాల మిస్టరీ ఎప్పుడు తేలుతుందో చూడాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామస్తుల్లో స్థైర్యాన్ని నింపాలి, భరోసా ఇవ్వాలి. ఇది ప్రస్తుతం మనం చూస్తే తురకపాలెం గ్రామంలో వరుస మరణాల యొక్క మిస్టరీ. ఒకవైపు వాటర్ సమస్యని, వాటర్లో కలుషితం ఉందని, మరోవైపు మట్టిలో కలుషితం ఉందని, అంతేకాకుండా కూడా కొంతమందికి మెలోడిస్ అనే ఒక బ్యాక్టీరియాని, మరోవైపు ఈ క్వారీల వల్లని, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఒకవైపు బొడ్రాయి వేయటం వల్లే, దాని చుట్టూ గౌట్రాల వల్లని ఒకవైపు మద్యం అని రాజకీయ పార్టీ నాయకులు, ఇలా రకరకాల కారణాలు చెప్తున్నప్పటికి కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ గ్రామస్తులు ప్రధానంగా చెప్తుంది వాటర్ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించిన రోజే ఈ తురకపాలెం గ్రామానికి న్యాయం జరిగినట్టు అవుతుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఇది మొత్తానికి మనం చూస్తే
తురకపాలెం సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ గణేష్తో నరసింహారావు, HM TV.